బాబు జన్సన్ మేడం సార్ వస్తారు ప్లీజ్ సరే స్వం కర్మస్వం త్వం యశం కర్మ చాకిలం ప్రతిసదనం ప్రతిమాదీపం మహాతులకం చరణం వా రాష్ట్రమాతరం వందే త్వం భూదేవిం ఆర్యతు జయతు పదయుగళం. పెద్దలు వేదిక ముందున్న ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 8వ తారీఖు చేసుకున్న ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది చాలా పేరు పెట్టారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఒక రైతు వెళ్ళి ఆదుకోవడం జరిగింది. అలాగే ఇద్దరికి ఆ గంటకు ఎప్పుడు దక్కుతుందని చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మన కాకినాడ పరిస్థితి తీసుకున్నాం. సాధికారత సాధించాలనేటువంటి దాని మీద ఈ సంవత్సరం మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సృష్టికి మూలం స్త్రీ. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు అనేది మన నినాదం. ఆమె అభివృద్ధి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఈరోజు పురుషులతో సమానంగా మహిళలకు అన్ని అవకాశాలు ఇస్తే తప్ప వాళ్ళ యొక్క సాధికారత సాధించలేమనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకం. అందుకని మీకు అందరికీ తెలిసేది లేదు, 2014-19లో కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయటం లేదా ఫుడ్ తయారు చేయటం ఇలా కాదు, వాళ్ళు కూడా వ్యాపారవేత్తలు కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న శానిటరీస్ అన్నింటినీ మహిళా గ్రూపులకు అప్పచెప్పారు. దాంట్లో వచ్చే ఆదాయాన్ని 25% వాళ్ళకి ఇచ్చేస్తామని జీవో కూడా ఇవ్వటం జరిగింది. అది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ముందుకు పోలా. అంటే విషయం ఏమీ చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళు మంచి వ్యాపారస్తులు కావాలి. మహిళలు, ఈ డ్వాక్రా మహిళలు, మెఫా మహిళలు మంచి వ్యాపారం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనే ఆలోచనతోనే ఆ రోజు స్టాండ్ ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసేసి పార్టీ వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు ఖజానా పూర్తిగా ఖాళీ. నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖ ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి అది డైవర్ట్ అయిపోయింది. ఈరోజు కొన్ని మున్సిపాలిటీస్లో బ్లీచింగ్ పౌడరు, ఆఖరాకి డీజిల్ కూడా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. అయితే మన ఈరోజు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీ వాళ్ళే, ఆ మున్సిపల్ కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా మొన్న బడ్జెట్ సెషన్లో డిక్లేర్ చేశారు. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ యొక్క తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ తీసుకొని ప్రతి ఇంటిలో ఒక మహిళ, ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక వ్యాపారవేత్త కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. అది మీ అందరూ నెరవేరుస్తారని ఆశిస్తూ మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.